వేగంగా వెళుతున్న రైలులో నుంచి జారిపడి మృతి చెందిన గుర్తు తెలియని 45 సంవత్సరాల మృతదేహానికి గురువారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 31వ తేదీన 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి రైలులో నుంచి జారిపడి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. 6 రోజులైన అతని ఆచూకీ తెలియకపోవడంతో జీఆర్పీ పోలీసులు అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీనును సంప్రదించారు. దీంతో వారు బుర్రిపాలెం రోడ్డులోని మహాప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు మల్లెల వాసు, పోతురాజు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు చూపించిన స్ఫూర్తితో గత 8 సంవత్సరాలుగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి వారు చూపించిన బాటలో నడుస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఆకలి దప్పికతో మరి మరణించకూడదని చెప్పి ఆలోచనతో మా మధ్యలో ఆయన మెదిలించారు. అలాగే మరి ఎవరు కూడా అనాథలుగా నిస్సహాయాలుగా మృతి చెంది శ్మశానానికి తీసుకెళ్ళలేకపోతే మనం వారి శవదానానికి ముందుండి చేయాలని చెప్పేసి వారు మాకు ఆ స్ఫూర్తిని మా మనసులో నింపారు. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో భాగంగా అన్నదానం, అనాథ శవదానంలో భాగంగా గత నెల 31వ తారీఖున రైలు జారి ఒక వ్యక్తి మృతి చెందగా మరి జీఆర్పీ పోలీసు వారు ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చురీలో భద్రపరిచి ఇప్పుడు దాకా విచారించినా కానీ తన ఆచూకీ ఏం దొరకపోవడంతో అప్పటికే అతను మృతదేహాన్ని క్షీణించిపోవడంతో మరి జీఆర్పీ పోలీసు వారు పోస్టుమార్టం చేయించి మరి ఆ మృతదేహాన్ని అంత్యక్రియలు చేయాలని చెప్పి కోరగా ఈ రోజున మరి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తెనాలి జిల్లా వైద్యశాల నుండి మా వాహనంలో తీసుకొచ్చి ఇట్లా అనాథ శవాలు వీటిని మేము దహనం చేస్తాం, దహన సంస్కారాలు చేస్తాం. గత 8 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న చూసుకుంటే కేరళలో మాలాగా ఒక ఎన్ఆర్డిఎఫ్ సిబ్బంది ఒక రైతుని రక్షిస్తానికి తనకున్న జాకెట్ని తీసి అతనికి ఇచ్చి ఇతను మరణం చెందాడు. అతని పిల్లలు రోదనలు ఏంటంటే కేరళ సీఎం గారు కూడా చాలా బాధపడి కేరళ సీఎం గారు ఏడ్చిన దృశ్యాలు మనం వేటు న్యూస్లో నిన్న చూసాము. ఇట్లా రక్షించే వాళ్ళని ఆ భగవంతుడి కూడా కొంచెం రక్షించి వారికి ప్రాణాలు నిలబడేలాగా భగవంతుడు చూడాలని